కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పనిగట్టుకొని ఒక గోబెల్స్ ప్రచారం పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకొచ్చారు. వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్స్ని రద్దు చేస్తారు అని రకరకాలైనటువంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి గోబెల్స్ ప్రచారంతో నరేంద్ర మోడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు. అది వాస్తవం కాదని హర్యానా, మహారాష్ట్ర ప్రజలు కూడా గుర్తించారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా వాళ్ళకి పూర్తిగా కూడా ప్రజలు గుణపాఠం చెప్పారు. 11,20,00,000 మంది ప్రైమరీ మెంబర్షిప్ని భారతీయ జనతా పార్టీ చేరుకుంది. అయితే ఇంకా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సందర్భంలో మహారాష్ట్ర కానీ, జార్ఖండ్ కానీ, హర్యానా కానీ, పశ్చిమ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల్లో ఇంకా మా యొక్క మెంబర్షిప్ ప్రక్రియ సాగలేదు. అది కాకుండానే గతంలో ఉన్న మా టార్గెట్ కంటే మించి వాళ్ళ మెంబర్షిప్ జరగడం అనేటువంటిది చాలా సంతోషదాయకం. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రపంచంలోనే అతిపెద్ద కార్యకర్తల సభ్యత్వం కలిగినటువంటి ప్రజాస్వామ్య పార్టీగా మరొకసారి మేము రుజువు చేసుకోవడం జరిగింది. సుమారుగా 4,20,000 మంది పైచిలకు యాక్టివ్ మెంబర్స్ కూడా ఇప్పటికే నమోదు కావడం జరిగింది. ఇదంతా కూడా సైంటిఫిక్గా వాళ్ళ యొక్క మన డిజిటల్ విధానం సరళ యాప్లో లోడ్ చేసి వాళ్ళందరి యొక్క పేర్లు నమోదు చేసుకొని 100 రూపీస్ కూడా సెంట్రల్ పార్టీకి ఈ యొక్క యాప్ ద్వారానే చెల్లించి వాళ్ళందరూ పూర్తి డీటెయిల్స్ని కూడా ఇస్తూ భారతీయ జనతా పార్టీ యొక్క యాక్టివ్ మెంబర్షిప్గా కూడా చేరడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఇవాళ బూత్ స్థాయి ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది. ప్రతి బూత్లో కూడా మా యొక్క ఆలోచన 2 యాక్టివ్ మెంబర్షిప్ ఉండాలని, ఈ యొక్క బూతుల్లో 1+11 ఎలక్టెడ్ కమిటీ ఏదైతే ఉందో బూతుల్లో అవన్నీ కూడా ఈ నెలాఖరు లోపల మాకు బూత్ కమిటీల యొక్క ఎన్నికలు అవుతాయి. ఈ ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది ఎక్కడికక్కడ కూడా ముందుగా వాళ్ళకి తెలియజేయాలి. 24 గంటలకు ముందుగా అక్కడ మాకున్నటువంటి శక్తి కేంద్రాలకు ఆధారంగా బయట నుంచి వ్యక్తులు వెళ్తారు. వాళ్ళందరితో కూడా మాట్లాడి అక్కడ ఎన్నికైనటువంటి ఆ యొక్క బూత్ కమిటీ అధ్యక్షుడు +1+11 మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలా, ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలా, సామాజికంగా వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామంలో లేదా పట్టణంలో ఉన్నటువంటి బూతుల్లో ఏ వర్గాలు అయితే ఉన్నాయో వాళ్ళకి సముచిత స్థానం ఇస్తూ ఆ రకంగా ఈ ఎన్నికల ప్రక్రియని బూత్ కమిటీ యొక్క ఎన్నికల ప్రక్రియని పూర్తి చేయాలి. మరొకసారి మహారాష్ట్ర కానీ, హర్యానా కానీ మూడోసారి ఎన్నికలకు రావడానికి కారణం ఏంటంటే బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి కమిటీలను వేయడం ద్వారా డెమోక్రటిక్గా అన్ని వర్గాల ప్రజల్ని దగ్గరికి హక్కును చేర్చుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తూ ఉంది. మా విజయానికి ప్రధాన కారణం మా బూత్ కమిటీలు, మా పన్నా ప్రముఖులు. ఆ రకంగా ఈ యొక్క బూత్ కమిటీస్ని కూడా మేము చాలా పగడ్బందీగా డెమోక్రటిక్ సిస్టంలో చేస్తున్నామని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను.